వైద్యులు మరియు ఆరోగ్య సిబ్బందిపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. హాస్పిటల్స్ యాక్షన్ ఫోర్స్ సభ్యులు రాజస్థాన్లోని ఓ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు మరియు ఆరోగ్య సిబ్బందిపై అమానుష దాడి పట్ల హాస్పిటల్స్ యాక్షన్ ఫోర్స్ తీవ్ర ఆగ్రహం మరియు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాత్రింబవలు సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు మరియు ఇతర ఆరోగ్య కార్యకర్తలపై దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. ఇటువంటి ఘటనలు వైద్య వ్యవస్థ మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా సమాజానికి అందుతున్న ఆరోగ్య సేవలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. వైద్య వృత్తి ఒక సేవ ధర్మమని, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు చికిత్స అందించే సమయంలో వైద్యులు మరియు ఆరోగ్య సిబ్బంది అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారన్నారు. అలాంటి వారిపై హింసాత్మక చర్యలు సమర్థనీయం కావన్నారు. ఇక వైద్యులపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాజస్థాన్లోని ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ పైన దాడికి నిరసనగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఈ డాక్టర్లపై మరియు హాస్పిటల్ సిబ్బందిపై దాడులను ఖండిస్తున్నాము. ఏ డాక్టర్ కూడా ఏ పేషెంట్లను నష్టం చేయాలని కోరుకోడు. పేషెంట్ యొక్క కండిషన్ బట్టి, వైద్య పరిజ్ఞానాన్ని బట్టి ఒక్కోసారి పేషెంట్ ఆ కండిషన్ బాగాలేకపోవడం వల్ల చనిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల రోగి బంధువులు క్షణికావేశంలో వైద్యులపై, హాస్పిటల్పై దాడులు చేస్తున్నారు. ఇది చాలా దారుణం. డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది 24 గంటలు వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టి కరోనా సమయంలో వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మరి సేవలు అందించారు. అట్లాంటి వైద్య వ్యవస్థని దాడి చేయడం వల్ల ప్రశాంతంగా పనిచేసే వాతావరణాన్ని కోల్పోతాము. భయాందోళనలో మేము వైద్య సేవలు అందించలేము. కాబట్టి ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో ముందుకొచ్చి ఇలాంటి దాడులు చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. మరియు సహృదయపూర్వకమైన ఆరోగ్య వాతావరణం కల్పించేలాగా మరియు కఠినమైనటువంటి నాన్ బెయిలబుల్. ఈరోజు రాజస్థాన్లో జరిగినటువంటి రాష్ట్ర ఐఎంఏ ప్రెసిడెంట్ మీద జరిగిన దాడిని హాస్పిటల్ యాక్షన్ ఫోర్స్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. 24 గంటలు రోగులను కాపాడుతూ ఎల్లప్పుడూ ప్రజలకు ఆరోగ్యం కోసం కష్ట నష్టాలను ఓర్చుకున్న డాక్టర్ల మీద జరిగే దాడులను ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ యాక్ట్ చేసి ప్రతి ఒక్కరిని, ఆ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. కఠినంగా శిక్షించే వరకు ఈ హాస్పిటల్ యాక్షన్ ఫోర్స్ ద్వారా